గుంటూరు జిల్లాలో వర్షం తగ్గడంతో అధికారులు పంట నష్ట నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. భారీ వర్షాలకు పంట పొలాల్లో 3 నుంచి 4 అడుగుల లోతున నీళ్లు చేరాయి. దీంతో ఆ నీటిని బయటకు మళ్లించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను బీభత్సంతో పల్నాడు జిల్లా అతలాకుతలమైంది. కారంపూడి, రెంటచింతల్లో పంట నష్టం భారీగా ఉంది. ఇంకా రోడ్లే కాకుండా చివరకు పంటలు కూడా చెరువులను తలపిస్తున్నాయి. పత్తి పంట పూర్తిగా బూజు పట్టడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో తుఫాను ప్రభావితం వల్ల నీట మునిగిన పంటలను జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ పరిశీలించారు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ప్రభుత్వం పంట నష్టపరిహారం అందిస్తుందని రైతులకు ధైర్యం చెప్పారు ఆయన.